Hello human, welcome back to Hanuman Chalisa Sankalpam Queries episode 3. సో రిమైనింగ్ క్వశ్చన్స్లో ఎన్ని ప్రసాదాలు కుక్ చేయాలి, ఇంకా వడమాల వేయాలా అని అడుగుతున్నారు. ప్రసాదాలు అనేది లిమిట్ ఏం లేదండి. మీరు బెల్లం ముక్క కూడా ఆఫర్ చేసి ప్రసాదంగా పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ అయినా లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా అంటే వెజ్ తీసుకొని పెట్టచ్చు ప్రసాదం కింద. అండ్ ఇంకా వడమాల విషయంలో అయితే నాకు తెలిసి ఇండియాలో పూజారి గారిని అడిగితే టెంపుల్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆఫర్ చేస్తారు భగవాన్కి, అంటే హనుమాన్కి. అండ్ అది కూడా మనం మనీ పే చేసి మన పేరు మీద చేయించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆనియన్ గార్లిక్ తినచ్చా, ఇంకా నాన్ వెజ్ కంపల్సరీగా తినకూడదా అని అడుగుతున్నారు. ఆనియన్, గార్లిక్ అండ్ ఇంకా అదర్ వెజిటబుల్స్ కోసం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. సేమ్ విషయాన్ని నేను కామెంట్ బాక్స్లో కూడా చాలామందికి రిప్లై ఇచ్చాను. నాన్ వెజ్ మాత్రం స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలి, అస్సలు తినొద్దు. నెక్స్ట్ క్వశ్చన్, సంకల్పం చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా మెన్స్ట్రేషన్ ఆర్ స్పాటింగ్ జరిగితే ఖచ్చితంగా సంకల్పం ఆపేయాలా, ఇంకా ఫస్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలా అని అడుగుతున్నారు. అవునండి, యాక్చువల్గా మీకు పూజలో ఉన్న పవర్ వల్ల మనకి బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ మనం ఆ పవర్ని ఎక్కువగా తీసుకోలేం కాబట్టి పూజ టైంలో ఒకవేళ మెన్స్ట్రేషన్ ఉంటే వద్దు అని చెప్తారు. సో సేమ్ థియరీ ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ మెన్స్ట్రేషన్ కానీ స్పాటింగ్ కానీ మధ్యలో ఉన్నప్పుడు అనిపిస్తే ఆపేసి మీరు నెక్స్ట్ మళ్ళీ 5 days కంప్లీట్ అయిన తర్వాత మీరు మొత్తంగా రికవర్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి మళ్ళీ సంకల్పం స్టార్ట్ చేసుకోవచ్చు.